జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శీలం వెంకటేశ్వర్లు గారు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చేనేతాపురి కాలనీ మరియు జబ్బర్ కాలనీలో పర్యటించి కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శీలం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ స్థానికుడిని చేనేత బిడ్డని బీసీ నాయకుడిని గత 30 ఏళ్లుగా చేనేత ఉద్యమంలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల సమస్యలపై నిత్యం పోరాడుతూ స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడి నన్ను గెలిపిస్తే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ 5 సంవత్సరాలు మీ సేవకుడిగా 1800 రోజులు చీరాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, చేనేత సమస్యల పాటు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ సోదరుల సమస్యలను పరిష్కరిస్తూ మన చీరాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని, ఒక్కరోజు మే 13వ తారీఖు నాకు ఒక్క ఓటు వేయండి, 5 సంవత్సరాలు మీకు సేవ చేసే అవకాశాన్ని ఒక్కసారి నాకు కల్పించమని, అవినీతి లేని, భూ ఆక్రమణలు లేని, దౌర్జన్యాలు లేని ప్రశాంతమైన చీరాలను వేగంగా అభివృద్ధి చేసుకోవచ్చు, ఒక్క అవకాశం నాకు ఇవ్వమని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జేసీపీ నాయకులు, చేనేత కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అందరికీ నమస్తే. నా పేరు శీలం వెంకటేశ్వర్లు. చీరాల నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. మాది జాతీయ చేతివృత్తుల పార్టీ. మా యొక్క ఎన్నికల గుర్తు గ్యాస్ సిలిండర్. ముఖ్యంగా చీరాల ప్రాంత ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ నియోజకవర్గంలో 70,000 జనాభా చేనేతలు ఉన్నారు. వీరికి అనుబంధంగా మరొక 20,000 మంది జనాభా ఉన్నారు. అంటే దాదాపుగా 1,00,000 మంది జనాభా ఉన్న ఈ చీరాల నియోజకవర్గంలో మా చేనేతలకు సీటు ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు. దీనికి కారణం పాలకులు, అధికార ప్రతిపక్ష పార్టీలు వివక్షతో మా చేనేతలను చిన్నచూపు చూస్తున్నాయి. అందుకే ఈ చేనేతలం అంటే ఏంటో మా సత్తా చూపడానికే మేము ఈ జాతీయ చేతివృత్తుల పార్టీని స్థాపించాం. చేనేతల తరపున గ్యాస్ సిలిండర్ గుర్తుపై నేను నిలబడుతున్నాను. ముఖ్యంగా మిత్రులారా, గత 30 ఏళ్లుగా చీరాల ప్రాంతంలో మన చేనేతలకు రాజకీయ ఉనికి లేకుండా పోయింది. చివరకు మన వృత్తులను కోల్పోతున్నాం. బ్రతుకు తెరువు భారమై ఈ మధ్య కాలంలో గత సంవత్సరం లోపుగానే 20 మంది చేనేత కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆత్మహత్యలు, బలవన్ మరణాలకు పాల్పడ్డారు. ఆకలి చావులతో ఈ మధ్య ఈ వేటపాలెం మండలంలో శాంతినగర్ ప్రాంతంలో ఒక 2 మహిళలు ఉరేసుకొని చనిపోతే పట్టించుకునే నాదుడు లేడు. ఐటీ కాలనీలో ఒక భార్యాభర్తల కుటుంబం 60 సంవత్సరాల ముదుసలి వారు బ్రతుకు భారమై అప్పుల పాలై బ్రతకలేక ఎదురొస్తున్న రైలుకి ఎదురెళ్ళి ప్రాణత్యాగం చేశారు. అయినా ఈ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ పట్టించుకోలేదు. అలాగే పెడనలో ఒక కుటుంబం మగ్గానికి ఉరేసుకొని చనిపోయారు. ఈ పాలకులు పట్టించుకోలేదు. మదనపల్లిలో 30 ఏళ్ల యువకుడు, పెళ్లి కూడా 1 సంవత్సరం కూడా కాలేదు పెళ్లి, కానీ అటువంటి యువకుడు కూడా ఆత్మహత్య పాలయ్యాడు. ఎందుకు? కేవలం 5-10 వేలు చేబోదులు తీసుకుని అప్పులు పాలి బతకలేక కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పు చేసి. ఈ తప్పెవరిది? పాలకులదా కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, చేనేత కార్మికులు అనేక మంది చనిపోతున్న ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మన బ్రతుకుతులు లేకుండా చేశారు. ఆఖరికి మంగళగిరి ప్రాంతంలో మగ్గం వేసేవాడికి ఈ నేతన్న నేస్తం పథకం కూడా వర్తించకుండా చేశారు. ఇది ఎక్కడ అన్యాయం? మగ్గం నేసే వారి కోసమే కదా మేము పోరాడింది. నేతన్న నేస్తం పథకాన్ని తీసుకొచ్చింది. చేనేతల ఉద్యమం ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించాడు. కానీ చేనేతలకు అందరికీ అది ఉపకరించట్లా. కొంతమంది స్వార్థపరులు అప్పుడప్పుడు తెచ్చి బిగించుకొని రాజకీయ పలుకుబడి ఉపయోగించే వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా లబ్ధి పొందారని మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అంతేకాదు, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 85% మంది బీసీలు, ఎస్సీ ఎస్టీలు, ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వీళ్ళకి మాత్రం అధికారం లేదు. మా నినాదం ఒకటే, సామాజిక న్యాయం. ప్రతి పేద కుటుంబానికి, ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి కులానికి కూడా చట్టసభల్లో అవకాశం కావాలి. ప్రతి వర్గానికి చట్టసభల్లో అవకాశం ఉండాలి. చట్టసభల్లో అధికారం ఉంటేనే మన కింద వర్గాలకు న్యాయం జరుగుతుంది. మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా మంత్రి ఉన్నాడని ఈ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మా బీసీ కులాలు ధైర్యంగా ఉంటాయి. ఇప్పటికీ ఆత్మ న్యూనతా భావంతో మా బీసీ కులాలు అట్టడుగున పడిపోతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు. కానీ వీళ్ళకి మనోధైర్యం ఇవ్వాలంటే చట్టసభల్లో మనకు స్థానం కావాలి. వీళ్ళిచ్చే బీసీలకని ఏదో 4 పదవులు ఇచ్చి
కూరలో కరివేపాకులాగా తీసేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. 85% ఉన్న బీసీలు ఉన్న మనం చట్టసభలో మనకు రాజ్యాధికారం కావాలి. మనమే రాజ్యాధికారంలో ఉండాలి. ఎవరో సీట్లు ఇస్తే తీసుకోవడం కాదు, మనమే సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అందుకే ఈ జాతీయ చేతి వృత్తుల పార్టీని పెట్టాం. మిత్రులారా, చేనేత కార్మికులారా, యువకులారా, అందరూ ఆలోచించండి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన చీరాల ప్రాంతం చేనేతల అడ్డ. అవును, చీరాల గడ్డ చేనేతల అడ్డ. ఈ చేనేతల అడ్డాలో కూడా మనకు అవకాశాలు లేకుండా ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంటే మనం ఏమైపోవాలి? ఆ చేనేత జాతి ఏమైపోవాలి? అందుకే నేను ధైర్యంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. ఎమ్మెల్యేగా నిలబడే ధైర్యం నాకుంది. నాకు ఓటు వేసే ధైర్యం ఈ మా చేనేత సోదరులకు ఉందా? వినవించండి. మన చేనేతల కోసం నేను నిలబడ్డాను. మీరందరూ కూడా మాకు నిలబడితే మనం అధికారం కోసం కాదు, చేనేతలంతా ఒకటవుతుందనేది ఒక మెసేజ్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు పంపాలి. ఇంతమంది చేనేతలు దేశం మొత్తంలో మన చేనేతలకు అనుబంధంగా కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో కూడా చేనేతలు 75 లక్షల మంది చేనేత కుటుంబాలు ఉన్నాయి. దీనికి అనుబంధంగా అచ్చులు ఎత్తికేవాళ్ళు, అచ్చులు కట్టేవాళ్ళు, మగ్గలు వేసేవారు, పడుగులు చేసేవారు, రంగులు అద్దేవారు, కండలు చుట్టేవారు, మనలు కట్టేవారు, ఇలాంటి అనేక అనుబంధ వృత్తులతో కలిపి 1 కోటి మంది జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నాం. కానీ మాకు ఇచ్చేది ముష్టి 1-2 సీట్ల. ఒక పార్టీ 1 సీట్ ఇస్తే ఇంకో పార్టీ 2 సీట్ల. మా దామాషా ప్రకారం మాకు 20 సీట్లు వస్తాయి. 20 సీట్లు మాకేవి? మీరు ఇవ్వరు. అందుకే మేము ఈ పార్టీని పెట్టుకున్నాం. మా పార్టీ తరఫున 61 మంది ఎమ్మెల్యేలను పోటీ చేపిస్తున్నాం. నేను చీరాలో నేను ఒక్కనే కాదు, 61 పోటీ చేస్తున్నారు. 15 మంది ఎంపీలను కూడా పోటీ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో మా సత్తా చాటుతాం, మా ఉనికి చాటుతాం. మిత్రులారా, చేనేత సోదరులందరికీ నేను చేతులు జోడించి వినమ్రతగా కోరుకునేది ఒకటే, మన దగ్గర డబ్బు లేదు, వాళ్ళలాగా మనం అవినీతికి పాల్పడలేదు. మనం కష్టజీవులం, శ్రమను నమ్ముకొని బతుకుతున్న వాళ్ళం. మన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేము డబ్బులు ఇవ్వలేదనో, డబ్బులు పంచలేదనో మీరు మాత్రం ఓటు అమ్ముకోవద్దు. ఓటు ఇంకా ఒక విషయం చెబుతున్నాను, ఎన్నికల కమిషనర్ రేపు వచ్చి నన్ను అరెస్ట్ చేశాడని ఒప్పుకుంటా. కానీ ఈ దుర్మార్గులు పంచే డబ్బులు మొత్తం మన కష్టార్జితం, మన చెమట, మన చెమట చుక్కలను దోచుకొని భూములు లాక్కొని పథకాల పేరుతో డబ్బు దండుకొని వాళ్ళు ఈ డబ్బు పంచుతున్నారు. తీసుకోండి, తప్పు లేదు, వారిచ్చే డబ్బు తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఆ ఒక్కరోజు ఒక్క క్షణం ఆలోచించి గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేయండి. 5 సంవత్సరాలు పరిపాలన అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏమిటో, పేద వర్గాలకు ఎలా న్యాయం చేయాలో మేము చేసి చూపిస్తాం. అందుకే మా మేనిఫెస్టోలో పెట్టాం. చేతి వృత్తుల వారికి 45 సంవత్సరాలకి 5,000 పింఛను ఇస్తాం. వికలాంగులకు 6,000 పింఛను అమలు చేస్తాం. మనకు